రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అదానికి బీజేపీకి సంబంధం లేదని చెప్తే ఎవరి చెవుల్లో పూలు పెట్టాలనుకున్నారో ఆమె సమాధానం చెప్పాలి. అసలు ఇప్పుడే కాదు, నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుండి వారిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలున్నాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అదానీ గారి విమానంలో నరేంద్ర మోడీ గారు దేశమంతా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మోడీ గారి విమానంలో అదానీ గారు వెనక్కి కూర్చొని దేశాలు తిరిగి అగ్రిమెంట్లను చేయించుకుంటా ఉన్నారు. ఆస్ట్రేలియాలో, శ్రీలంకలో, అనేక దేశాల్లో ఆయనకు ఒప్పందాలన్నీ కూడా మోడీ గారే చేయిస్తా ఉన్నారు. చివరికి ఆయన పైన హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సందర్భంలో కూడా మోడీ, అమిత్ షా ఆయన్ని కాపాడి ఆయనకు వత్తాసుగా ఉండి ఆయన నిలబెట్టారు. ఇప్పుడు చివరికి అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయన పైన ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా, అక్కడ ఎస్ఏఎక్స్ వాళ్ళు చేసిన తర్వాత కూడా ఈ రోజు కూడా చర్య తీసుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, 4 రాష్ట్రాల్లో 2,100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు, సెకీ ద్వారా సోలార్ పవర్ అగ్రిమెంట్ చేసుకున్నారు అని క్లియర్గా పరిశీలన చేసి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కూడా దీనిపైన చర్చ జరగాలని పట్టుబడితే పార్లమెంటు వాయిదా వేస్తూ ఉన్నారు తప్పితే చర్చకు ముందుకు రావడంలా. కాబట్టి ఇంత స్పష్టంగా ఆయన్ని కాపాడుతూ ఉంటే పురంధరేశ్వరి గారు అంటారు జగన్ తప్పు చేశాడు, అదాని మెప్పు చేశాడు. అదాని ఇంకా చాలా సంతోషం. పురంధరేశ్వరి గారు అదానిని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాపాడుతున్నారని మాత్రం అనలే. అందరికీ తెలుసు. నేను పురంధరేశ్వరి గారికి చెప్పేది ఏమంటే, అమ్మా నీవు కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికి నుండి అప్పటికే అదానికి మోడీకి సంబంధం ఉంది, బీజేపీకి అదానికి సంబంధం ఉంది. కాబట్టి ఏమంటే ఇవాళ చాలా క్లియర్గా ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. మీరే ఆయన్ని కాపాడుతూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు పడడానికి అదానీ కారకుడు. అదానితో చేసిన అగ్రిమెంటే కారకుడు. దేశమంతటా పోర్ట్లు, అదేవిధంగా విమానాశ్రయాలు, వీటితో పాటు లక్షల ఎకరాల భూములు అవన్నీ కూడా ఆయన కట్టబెట్టడంలో కూడా మోడీ పాత్ర ఉంది. రాష్ట్రాన్ని దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి వారికి, అందులో కూడా మోడీ పాత్ర ఉంది. వీటి నిజంగా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే తక్షణమే అదానీని అరెస్ట్ చేయాలి, ఈ ఒప్పందాలని రద్దు చేయాలి, వీటన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.